ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో. శుభాంగోలోకసారంగసుతం తుస్తంతు వర్తన మిత్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతకర్మ. ఓం మహాగణాధిపతయే నమః. శుభ్రం విష్ణు శశివర్ణం ఈ అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకోండి. కాలనేమినిహ శౌరి శూర శౌరి జనేశ్వర. ఓం రుక్మిణీ కృష్ణాభ్యోన్నమః. ఈ అక్షతలు పైకి వేసి నమస్కారం చేయండి అమ్మా. ఏతేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః నమస్కారం సమర్పయామి. కేశవాయ స్వాహ. బాబు ఉంగరం తొడగండి. సర్వేష్టాభ్యో దేవతాభ్యో నమః. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం. బాబు మీరు చేపట్టండి. ఓం సర్వే దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవోనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయోభోత్ బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం. అమ్మ చేయి పట్టండి. బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వే దేవతాభ్యో నమః. సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ లక్ష్మీనారాయణాభ్యో నమః. అమ్మ మీరు ఉంగరం తొడగండి. సర్వేష్టాభ్యో దేవతాభ్యో నమః. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం. బాబు మీరు చేపట్టండి. ఓం సర్వే దేవతాభ్యో నమః. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి మౌక్తికైర్మండితాంగః భైరభైరతభైరుపరి. వర్షైః అక్షతలు వేసి ఆశీర్వదించండి.
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మోత్తరాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభేదాం భక్తనమ్రాం భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సత్యంత నమస్కారం చేసుకోండి. అత్యంత శుభ ఆనుకూలత ఫలసిద్ధిరస్తు. గుత్తికొండ ఏడుకొండలు గోదావరి గారి తృతీయ కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కావ్యని చిరంజీవి విక్రమ్ కిచ్చి నిశ్చితార్థ ముహూర్తం నిర్ణయించడమైనది. బాబు, నీ తరఫున తాంబూలాలు ఇవ్వడానికి ఎవరూ లేరా? ఏం పర్లేదు బాబు. మా ఇంటికి చిన్నల్లుడైనా మా పెద్దల్లుడి కంటే పెద్దవాడు, మాకు దేవుళ్లాంటివాడు పార్థు ఉన్నాడు. వరూధిని పార్థు నీ తరపున తాంబూలాలు అందుకుంటారు బాబు. రండి బాబు. బాబు కూర్చోండి. అమ్మ మీరు కూడా కూర్చోండి. అమ్మాయి తల్లిదండ్రులుగా మీరు కూర్చోండి. సర్వేస్తా దేవతాభ్యో నమః, లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. అమ్మ మీరు తాంబూలాలు మార్చుకోండి. సర్వే దేవతాభ్యో నమః. సార్, షాక్ అంటే ఇదేనా సార్? అయిపోయింది. టైంకి దెబ్బ కొట్టబోతుంది. ఏం చేయాలి? ఎంత చెప్పినా నాకు అన్యాయం చేస్తుందా? అయిపోయింది. మంచి ముహూర్తం చూసుకుని మరి విడాకుల విషయం బయట పెట్టబోతుందన్నమాట. ఏందమ్మి, ఎందుకు ఆగమంటివి? పెళ్ళంటే ఇద్దరు మనుషులకు జరిగే కళ్యాణం. నిశ్చితార్థం అంటే రెండు మనసులకు జరిగే కళ్యాణం. మాట అయినా మనసైనా ఇచ్చి పుచ్చుకునే ఈ శుభ సమయంలోనే మనసా వాచ ఇతనే నా భర్త అని ఆ అమ్మాయి అనుకుంటుంది. ఈమె నా భార్య అని అబ్బాయి అనుకుంటాడు. అంత గొప్ప అర్థం ఉన్న ఈ శుభకార్యంలో ఆ అబ్బాయి తరపు నుంచి అమ్మాయికి వెళ్లాల్సింది 4 రోజుల్లో రంగు వెలిసిపోయే చీర కాదు, రేపు ఈ పాటికల్లా వాడిపోయే పూలదండలు కాదు. ఐదోతనాన్ని నేను నీకివ్వబోతున్నాను అని చెప్పే కుంకుమభరణివ్వాలి. అన్నీ పెట్టి కుంకుమభరణి మాత్రం పెట్టడం మర్చిపోయారు. కుంకుమ అలంకారం కోసమే కాదు, ఐదోతనానికి చిహ్నం. భర్తకి ఇదే ప్రతిరూపం. ఆయనతో వచ్చి ఆయనతో పాటే వెళ్ళిపోవాలి తప్ప బొట్టు లేకుండా ఏ హైందవ స్త్రీ, భర్త లేకుండా ఏ భార్య ఉండదు. చక్కగా చెప్పావమ్మా. బాబు కుంకుమభరణేది? ఇదిగో. సర్వే దేవతాభ్యో నమః. కూర్చోండి. తాంబూలాలు మార్చుకోండి. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నిశ్చితార్థకాలే సూర్యానాం నవానాం గ్రహాణాం అత్యంత సానుకూల ఫలసిద్ధిరస్తు. శతాత్మానం భవతి శత ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శతం శతవిద్ధి దీర్ఘమాయుః.
శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సమస్త దేవతాం శుభానుకూల్యత ఫలసిద్ధిరస్తు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో జనార్దనః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తనః. దీర్ఘమాయు. బాబు, దేవుడికి నమస్కారం చేసుకుందాం పదండి. సార్ రండి సార్ వెళ్దాం. నిన్ను ఏంటి షాక్ ఇస్తానన్నా? అబ్బే, అది షాక్ కాదండి. మీలాంటి వాళ్ళకి కనువిప్పు కలగాలని నేను ఇచ్చిన ఉపన్యాసం. షాకే కదా మీకు కావాల్సింది. ఒకటి కాదు, 2 షాకులు ఇస్తాను. రెండా? అవును. ఏంటది? షాక్ నంబర్ 1. నాకు మీకు విడాకులిప్పించే లాయర్ మా కావ్య కాబోయే భర్త అనే సంగతి నాకు తెలిసిపోయింది. షాక్ నంబర్ 2. నన్ను అసలు ఇంట్లోంచి కదలొద్దని చెప్పింది, విడాకుల విషయంలో స్ట్రాంగ్ గా ఉండమని చెప్పి సలహా ఇచ్చింది కూడా ఈ లాయరే. చాలా? ఇంకో 2-3 షాకులు ఇవ్వాలా? చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ దానికి. నా నిశ్చితార్థం ఆపేస్తావేమోనని భయపడ్డాను, కానీ నీ చేతుల మీదుగానే జరిపిస్తావని అస్సలు ఊహించలేకపోయానక్క. తొందరపడి నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ అక్క. అంతేనే. ఎవరేమైపోతే నీకేంటి? ఎవరి కాపురం కూలిపోతే నీకేంటి? ఎవరి సంసారం సర్వనాశనం అయిపోతే నీకేంటి? నీకు కావాల్సింది నీకు నచ్చిన వాడితో పెళ్లి, అంతేగా? అక్క, అంతంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? పెద్ద మాటలు మాట్లాడింది నువ్వా నేనా? నాకు తెలియక అడుగుతానే. ఇంకా పెళ్లి కాకముందే అతన్ని సొంతమైపోయినట్టు మాట్లాడుతున్నావే. పెళ్ళయ్యి సంవత్సరం కాపురం చేసిన వాడు వదిలేస్తానంటుంటే ఎలా ఒప్పుకోవాలి? అవునక్క, ఎవరి గురించో మళ్ళా మనం గొడవ పడ్డం ఏంటక్క? ఏంటి? ఎవరి గురించోనా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను నీకు పరాయిదాన్నా? చిచి, నువ్వు నాకు పరాయిదాను ఏంటక్క? నేను మాట్లాడుతున్నాను నీ ఫ్రెండ్ గురించి. ఏంటి? అవును, నువ్వు రాకపోతే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. వస్తున్నా. అవును, నా భార్యకి నేను విడాకులు ఇవ్వాలంటూ ఓ భర్త నా దగ్గరికి వచ్చాడు. అతని భార్య మీ అక్క ఫ్రెండ్ అంట. నేను ఆ కేసు ఒప్పుకున్నానని తెలిసి మీ వరోధని అక్క కోపం వచ్చింది. నా ఫ్రెండ్కి విడాకులు ఇప్పించావో నా చెల్లెలతో నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని చెప్పి మీ అక్క శపథం చేసి వెళ్ళింది. నిజం చెప్పు, ఎవరి గురించో మీ అక్క మన పెళ్ళి అవ్వడం కరెక్టేనా? కాదని పంట
మాసానికి నువ్వు మా ఎంగేజ్మెంట్ ఆపాలని చూస్తే మాత్రం నేను ప్రాణాలతో ఉండను. అవునా? నా ఫ్రెండ్ గురించా నువ్వు ఇంత కేర్లెస్గా మాట్లాడావు? అవునక్క, మీ ఫ్రెండ్ గురించి నా నిశ్చితార్థం ఎక్కడ ఆపేస్తావన్న టెన్షన్లో కొంచెం సీరియస్గా మాట్లాడాను. నన్ను క్షమించక్క. నువ్వే నన్ను క్షమించాలి. నువ్వు అంత కఠినంగా మారిపోవడంలో నాకు నీ మీద కోపం వచ్చింది. ఆ విడాకులేవో మా ఆయన నాకిస్తున్నట్టు, మీ ఆయన మా ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టు నేనే ఓవరాక్షన్ చేశాను. చిచి, బావ నీకు విడాకులు ఇవ్వడం ఏంటక్క? బావ దేవుడు. అయినా నీలాంటి దేవతను ఎవరైనా వదులుకుంటారా? ఇంకెప్పుడు అలా మాట్లాడకక్క, నాకు ఏడుపు వస్తుంది. నిజంగానే వదులుకోవాలని అనుకుంటున్నాడని తెలిస్తే మీరంతా ఏమైపోతారే? చెప్పండి, మాట్లాడాలని పిలిచి ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఇది మౌనం కాదు, నిశ్శబ్దం. మా ఇద్దరి మధ్య సైలెన్స్ ని బ్రేక్ చేసి మాకు విడాకులు ఇప్పించమని నేనంటే మీరు నిశ్శబ్దంగా ఈ ఇంటి అల్లుడైపోతూ వీళ్ళలో ఒక్కడిగా మారిపోబోతున్నారు. సో వాట్? ఇంకే ఉంది మనం మాట్లాడుకోవటానికి? ఎవరు బంధువులు వాళ్ళకు, ఎవరు బంధుత్వాలు వాళ్ళకు, ఎవరు బంధాలు వాళ్ళకు ముఖ్యం అనిపించడం ఇవాటితోనే మొదలైపోతుంది. రేపటి నుంచి నేనే మీకు పరాయి వాళ్ళ కనిపించడం కూడా మొదలైపోతుంది. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? జరిగేది అదే కదా. మీరు ఇంటి అల్లుడైపోతూ ఆల్రెడీ ఉన్న ఇంటి అల్లుడికి విడాకులు ఇప్పించడంలో సాయం ఎలా చేస్తారు? మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోరని నాకు మళ్ళీ ప్రూవ్ అయింది. విడాకులు తీసుకోవడానికి మీరు సిద్ధపడ్డారు, మీ ఆవిడ అభిప్రాయం కనుక్కోలేదు. ఇప్పుడు విడాకులు ఇప్పించమని నా దగ్గరకు వచ్చారు. నా అభిప్రాయం కూడా తెలుసుకోకుండా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. అంటే ఏముంది, నేను ఇంకా ఈ షాక్ నుంచి తేరుకోలేదు తప్ప ఈ ప్రొఫెషన్ నుంచి ఏం పారిపోలేదుగా. మీరే ఇంకా లాయర్ని తోడలని విడివిడిగా చూడలేక ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నేను మిమ్మల్ని బంధువుగా చూడదలుచుకోలేదు, మీరు నన్ను క్లయింట్గా చూస్తారనుకోవట్లేదు. ఒకవేళ మీరు మీ ప్రొఫెషన్కి విలువిచ్చి నా డివోర్స్ కేసుని డీల్ చేసినా తర్వాత ఎలాగో ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. కావ్య దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీ చేతులు వీళ్ళు కట్టేస్తారు, నా కాళ్ళు మా వాళ్ళు కట్టేస్తారు, మళ్ళీ వరోధిని నా కంట కట్టేస్తారు. వీళ్ళు నా లైఫ్లోకి ఇప్పుడే వచ్చారు, కానీ నాకు నా లైఫే ప్రొఫెషన్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఏ బంధుత్వానికి ఏ ఒక్కరికి నేను లొంగను.